అరే టీకుట్టి బాబాయ్, ఏమిటి ఈ రోజు విశేషాలు? ఇదిగో ఇలా చూడండి, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ అంట. ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానంగా ఇస్తారంట. అదిరింది. త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకొచ్చి తినిపించు. డబ్బులు ఆ 10,000 రూపాయలు కట్ చేసుకుందువు గాని. నీ మాటలు అలా ఉన్నాయంటే ఈ పోటీలో నువ్వే గెలిచేటట్టు మాట్లాడుతున్నావు. ఈ పోటీలో నేను కూడా పాల్గొంటున్నాను. నేను కూడా గెలవచ్చు కదా? ఆ దేవుడి మీదొట్టు, గెలుపెప్పుడు నాకే సొంతం. ఫ్యాన్సీ డ్రెస్ లగాయితో నేనే గెలుస్తాను. టికెట్ బాబాయ్, ఈ డబ్బులు నాకు రాబోయే 10,000 కట్ చేసుకో. ఈ పోటీల్లో నేనే గెలుస్తాను. అరే పరిగెత్తండి నా రెయిన్ డియర్స్. మీరు పరిగెత్తకపోతే ఈ ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి నేను ఎలా వెళ్ళగలను అనుకుంటున్నారు? అరే అరే ఒక్కసారి నా మాట వినండి. ఎందుకంత కోపం? అరే పొతులు, ఈ డాగ్స్ పరిగెత్తడం లేదు చూడు. వీటిని రెయిన్ డియర్స్ లా చేసామని అలిగినట్టు ఉన్నాయి. డాగుల్ని రెయిన్ డీర్లుగా కట్టేసావు, వాటి కోపం రాదా మరి? అందుకే అవి బండిని లాగడం లేదు. డాగి, నేను నిజమైన మేకను కాదు, నేను మనిషిని. నన్నే చేయదు. అరే చూస్తున్నావుగా, నేనే బండి వెనక బలిపశులా వస్తున్నాను. వాటిని నేనెలా ఆపగలను? హెల్ప్ హెల్ప్, కాపాడండి. అరే ఈ మోటు పత్రుల పార్టీ ఇక్కడే అయిపోయినట్టుంది. అయ్యమ్మా, నా పురిపురి నగరంలో దొంగ, అది సముద్రపు దొంగ. నేను ఒప్పుకోను. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అరే చింగం గారు, చింగం గారు, ఏంటి ఏంటి మీరు చేస్తున్నది? చింగం గారు, నన్ను ఎందుకు కొడుతున్నారు? మెచ్చి మేకతోలు కప్పుతారనుకున్నావా? అయ్యో అయ్యో, చాలా నొప్పిగా ఉంది. ఇక కొట్టకండి, ఆపండి. అయ్యమ్మా, ఆపడం అంటూ జరిగితే అది జైలుకి వెళ్ళాకే. ఇప్పుడు నేను కొడుతూనే ఉంటాను. తీసుకో. చింగం గారు, నేను బాక్సర్ని, బాక్సర్ని. నీకు బాక్సింగ్ వచ్చని చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు 64 కళల్లో ఆడితేనా నేను భయపడను. మీరేం భయపడద్దు, నా దెబ్బ రుచి చూడండి. అయ్యమ్మా, బయట ఇలా కొట్టాడంటే రింగులో ఎలా కొడతాడు? అయ్యమ్మా, బాక్సర్ గారు రండి రండి. సారీ సారీ, మీకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎంత మంచి గెటప్ వేశారు. అయ్యమ్మా. థ్యాంక్ యూ చింగం గారు. పక్కన నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా, రాకపోతే చెప్తాను. ధర్మం చెయ్యండి బాబు. 10 పైసలైనా ధర్మం చెయ్యండి. 10 పైసలు లేకపోతే 5 పైసలైనా చెయ్యండి. ధర్మం బాబు, ధర్మం. అయ్యమ్మా, ఈ బికార్లు ఇక్కడేం చేస్తున్నారు? వెనకాల కమిషనర్ గారున్నారు. ఇదిగో చూడండి బాబు, ఇక్కడ మీకు ధర్మం చేసే వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళండి, లేదంటే జైల్లో పడేస్తాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. చింగు నాకు కొట్టాడు సల్యూట్. ఇక నాకు అడ్డొచ్చేది ఎవరు? అయ్యమ్మా, జాన్ నువ్వా? నేను నిన్ను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఖచ్చితంగా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఫర్ జాన్ ద డాన్. హే బికారులారా, మీరు వెళ్ళండి. నా మాట మీరైనా వినండి, దయచేసి వెళ్ళండి. ఎవడో చింగం గారు, నేను డాక్టర్ జట్కాని, ఇతనేమో కసిటేరో.
అయ్యమ్మా నేను మిమ్మల్ని అస్సలు కనిపెట్టలేకపోయాను. ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమన్నా అలాగా అయ్యమ్మా ఇది ఎవరి మేక? ఎక్కడి నుంచి వచ్చింది? పాక్కుంటూ వస్తుంది. గడ్డి కూడా లేదు తినడానికి. వెళ్ళు. దాన్ని ఎవరైనా తొరివేయండి. అయ్యమ్మా క్రిస్మస్ ఫాదర్ వచ్చేసారు. వెనకాలే క్రిస్మస్ కూడా వస్తుంది అనుకుంటా. హే మేక నువ్వు తప్పుకో, వెళ్ళిపో. చింగం గారు నేను మేకని కాదు, నేను పతులుని. ఇదిగో వీడు మోటు. ఈ డాగ్స్ మమ్మల్ని కింద పడేసి ఈడ్చుకు రావడం వల్ల ఇలా తయారయ్యాం. అయ్యమ్మా ఇంత అద్భుతమైన ఫ్యాన్సీ డ్రెస్. ఖచ్చితంగా ఈ పోటీలో మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అయ్యమ్మో ఓయ్! ఏంటి అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నావా? అందరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్తున్నావు. నేను నీకు ప్రైజ్ ఇస్తున్నాను, తీసుకో. నేను నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను, ఇదిగో తీసుకో. అయ్యమ్మా! నాకిప్పుడు ఒక అమూల్యమైన కొరియర్ రాబోతోంది. దాన్నెవరూ ముట్టుకోకండి. ఇది చింగం గారి కోసం వచ్చిందండి. ఆయన ఎక్కడున్నారు? ఇంతకీ ఇందులో ఏముంది? ముందు ఆ విషయం నాకు చెప్పు. ఇక్కడిప్పుడు నేనే పోలీసుని. నాకు తెలీదు, కానీ చాలా విలువైందండి. ప్యాకింగ్ చేస్తున్నప్పుడే షాక్ కొట్టినట్టయింది. లోపలేవో మెరుపులు మెరుస్తున్నట్టు అనిపించింది, అచ్చం వజ్రాల్లాగా. ఏంటి వజ్రాలా? ఇన్స్పెక్టర్ కంటే కమిషనర్ సీనియర్ ఆఫీసర్ కదా. ఈ వజ్రాల సంగతి నేను చూసుకుంటాను. పోలీసులు పబ్లిక్ సేవ చేయడానికే కదా ఉన్నారు. లగాయితో ఆ వజ్రాలు నాకు కూడా కావాలి. అరే ఫ్యాన్సీ డ్రెస్సులను పక్కన పెట్టండి, ఆ వజ్రాలని సొంతం చేసుకోండి. అరే ఇంకా ఆలోచిస్తారేంటి? పదండి. ఓయ్ జాన్ని వెంబడించండి, పదండి. ధైర్యం చేసావురా, నన్ను పట్టుకోండి. అయ్యమ్మా పోటీ మార్చి రన్నింగ్ రేస్ పోటీ పెట్టారా ఏంటి? వాళ్ళందరూ మీ అమూల్యమైన బాక్స్ ని జాన్ దగ్గర నుంచి లాక్కోవడానికి వెళుతున్నారు. అయ్యమ్మా నా బాక్స్ కోసమా? ఆ, తప్పని చేయండి. పట్టణం లాగలేకపోతున్నాను. దీనికోసమైనా తప్పు చేయండి. కొంచెం కూడా స్పెల్లింగ్ లేదు. కాపాడండి. అరే ఆ వజ్రాలు మనకు సొంతం కాకముందే మనం ఆ భగవంతుడికి సొంతం అయిపోయేలాగా ఉన్నాం. అయ్యమ్మా Hey, John! Come to the name of God! నువ్వు అనవసరంగా భగవంతుడి గుర్తు తెచ్చుకున్నావు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం మోటు. సేమ్ గానే కూర్చున్నావు. పడిపోతే నేనే పడిపోతాను. కాపాడండి. బాస్ బాస్ బాక్స్ చాలా బరువుగా ఉంది. ఒరే చవటలారా, బాక్స్ ఇక్కడ వదిలిపెట్టి వజ్రాలు పట్టుకొని పరిగెత్తండి. వెధవలు వీళ్ళిద్దరూ వజ్రాలు తీసుకుని పారిపోయారు. నా కోసం ఏమీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు మనతో అటు చూడు, ఇద్దరు సంతోషంతో గొంతులు వేస్తున్నారు. ఆలస్యం చేయకండి. ఏ అందరూ వాళ్ళ వాళ్ళ భాగాలు తీసుకెళ్తున్నారు. నేను మాత్రం నా భాగం ఎందుకు తీసుకోకూడదు? మోటు వెళ్ళకాగు, ఇందులో ఏదో మతలబు ఉంది. అరే ఏం మతలబులు ఉన్నా తర్వాత చూసుకుందాం. ముందు ఆ వజ్రాలు మనం సొంతం చేసుకుందాం. ఆ బాక్స్ లో ఏముందో ఎవ్వరికీ తెలియదు. నేను ముందు స్విచ్ ఆఫ్ చేసి
తర్వాత బయటికి తీస్తాను. యా! అయ్యమ్మా, ఈ బాక్స్ లో ఏముందో చూడండి. దీన్ని నేను నా ఫ్యాన్సీ డ్రెస్ కోసం తెప్పించుకున్నాను. చూడండి చూడండి, ఒక్కొక్క బల్బు ఎలా వెలిగిపోతుందో. యా! అయ్యమ్మా, నేనేరా హీరో, మీరంతా జీరో. అయ్యమ్మా అయ్యమ్మా అయ్యమ్మా. చిక్కగారు విన్నారు మీరు